తెల్లవారుజామున ఉదయం 5 గంటలు. పక్షుల కిలకిలారావాలు. కరీంనగర్లోని ఆ ఇంటి చుట్టూ పచ్చటి వాతావరణం. ఆ ఇంటి చిన్న కోడలు శ్రావణి అప్పుడే తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు అందమైన ముగ్గు పెట్టింది. లోపల వంటగదిలో పాలు పొంగుతున్నాయి. మరోవైపు బెడ్రూంలో సరళ గురక పెట్టి నిద్రపోతూ ఉంటుంది. శ్రావణి వంటగదిలోకి వెళ్తూ, అత్తయ్యగారు, కాఫీ రెడీ చేస్తేస్తాను, మీరు ఫ్రెష్ అవ్వండి. అత్తయ్య ఉమాదేవి శ్రావణికి బదులిస్తూ, వస్తున్నానమ్మా శ్రావణి. అప్పుడే ఇల్లంతా శుభ్రం చేసేశావా? ఎంత చురుకైన దానివమ్మా నువ్వు. అవును, నీ తోడికోడలు సరళ ఇంకా లేవలేదా? తెల్లారి గంటలు కొడుతున్నా ఇంకా నిద్రపోతే ఎలా? ఉమాదేవికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పనిమీద క్యాంప్కి వెళ్లాడు. చిన్న కొడుకు గదిలో నిద్రపోతున్నాడు. ఉమాదేవి సంవత్సరంలోపే 2 కొడుకులకు పెళ్లి చేసింది. పెద్ద కోడలు సరళ, చిన్న కోడలు శ్రావణి. సరళ పుట్టింటివారు ధనవంతులు కావటంతో పని చేయకుండా ఉండేది. కాని శ్రావణి పెళ్లయ్యాక ఉమాదేవి 2 సమానంగా చూసేది. పని కూడా 2 సమానంగా చేయాలని చెప్పేది. కాని సరళ మాత్రం తన అహంకారంతో అత్త ముందు నటిస్తూ పని చేయకుండా ఎప్పుడూ ఫోన్ చూస్తూ నిద్రపోతూ ఉంటుంది. ఉమాదేవి గదివైపు వెళ్తుండటం గమనించిన సరళ ఒక్క ఉదుటిన నిద్రలేచి గబగబా జుట్టు ముడేసుకుని పక్కనే ఉన్న పూజగదిలోకి దూరి కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. అబ్బా, ఉదయాన్నే ఏమిటో ఇవిడగోల, సరిగ్గా నిద్ర కూడా పోనివ్వదు. రాత్రి కొరియన్ సిరీస్ చూసి పడుకునేసరికి 2 అయ్యింది. కాసేపు పడుకుందామన్నా ఇవిడ పడుకోనివ్వదు అని మనసులో అనుకుంటూ దొంగ జపం చేస్తుంది. అత్తయ్య ఉమాదేవి గదిలోకి వస్తూ, ఏంటే సరళ, ఇంకా నిద్రపోతున్నావా? గడియారం చూడు, 6 దాటింది. చిన్న కోడలు చూడు, ఉదయాన్నే లేచి పని చకచకా చేస్తుంది. నువ్వు మాత్రం బారెడు పొద్దెక్కినా ఇంకా లేవలేదు. సరళ చాలా గంభీరంగా కళ్ళు తెరవకుండానే, హరహర మహాదేవ, శంభో శంకర. అత్తయ్యగారు, మెల్లగా మాట్లాడండి. నేనిప్పుడు ఏ లోకంలో ఉన్నానో మీకు తెలీదు. అత్తయ్య ఉమాదేవి కంగారుగా, ఏ లోకమేంటే? గదిలోనే ఉన్నావు కదా. నిద్రలో కలలు కంటున్నావా, లేక దయ్యంగాని పట్టిందా? సరళ నటన చేయటం ప్రారంభించి నిట్టూరుస్తూ కళ్ళు తెరిచి, మీకెలా చెప్పాలత్తయ్యగారు? ఇప్పుడే సరిగ్గా 5:30 గంటల సమయంలో నాకొక దివ్యమైన స్వప్నం వచ్చింది. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నా కలలోకొచ్చి, సరళ, నువ్వీరోజు వంటగదిలోకి అడుగు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది అని హెచ్చరించింది. అందుకే నేను భయపడి వెంటనే పూజగదిలోకొచ్చి జపం మొదలుపెట్టాను. ఆ మాటలు విన్న ఉమాదేవి అమాయకంగా, అన్నపూర్ణమ్మే వచ్చి చెప్పిందా? నిజమా? నమ్మకపోతే ఎలా అత్తయ్యగారు? నా కష్టానికి నేను భయపడను. కానీ ఈ ఇంటి క్షేమం కోసం నేనీరోజు మౌనవ్రతం ఉండాలి. ఏం వండకూడదు, ఏ పని చేయకూడదని ఆ దేవి ఆజ్ఞ. కావాలంటే శ్రావణిని అడగండి. తను ఎలాగూ పనులన్నీ చకచకా చేసేస్తుంది కదా. తనకు ఆ దేవి అనుగ్రహం ఎలాగూ ఉంది. నాకు మాత్రం ఇలాంటి కఠినమైన పరీక్షలు పెడుతోంది ఆ తల్లి. కళ్ళు తుడుచుకుంటున్నట్టు నటిస్తుంది. అయ్యో, ఏడవకు. దేవుడు చెప్పాక మనమేం చేస్తాం? సరే, నువ్వు జపం చేసుకో. శ్రావణి, ఓ శ్రావణి! ఏమైందత్తయ్యగారు? అక్క ఇంకా పూజలోనే ఉన్నారా? అవునమ్మా, తనకి అమ్మవారు కళ్ళలోకొచ్చిందట. ఈరోజు సరళ ఏ పని చేసినా ఇంటికి అరిష్టమట. పాపం, తనకి పనులు చేయాలని ఉన్నా దేవుడు ఒప్పుకోవట్లేదు. నువ్వు కాస్త ఈ రోజుకి సర్దుకోమ్మా. అవునా అత్తయ్యగారు? అమ్మవారే స్వయంగా వచ్చారా? అయితే అక్కయ్య చాలా అదృష్టవంతులు. సరే అక్క, మీరు జపం చేసుకోండి. కానీ మౌనవ్రతం అన్నారు కదా, పొరపాటున కూడా మాట్లాడకండి. మాట్లాడితే దోషం చుట్టుకుంటుంది. సరళ తన మనసులో, ఈ అమ్మ నాకు బాగానే చెక్పెట్టింది, సరే అని అవునన్నట్టు తల ఊపుతుంది. అత్తయ్యగారు, అక్క మౌనవ్రతంలో ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఫలహారం మాత్రమే ఇవ్వాలి. ఉల్లిపాయలు, మసాలాలున్న కూరలు పెడితే వ్రతం భంగమవుతుంది. కాబట్టి అక్కకి ఈరోజు కేవలం మజ్జిగన్నం, కాస్త ఉప్పు వేసిద్దాం, పుణ్యం వస్తుంది. ఆ మాటలకు సరళ షాకై కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. దాంతో తన మనసులో ఇలా అనుకుంటుంది, మజ్జిగన్నమా? నేను చికెన్ వండుతారని కదా ఈ ప్లాన్ వేశాను అని చాలా డిసప్పాయింట్ అయి తన మనసులో అనుకుంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. సరళ, నీ భక్తికి మెచ్చాను తల్లి. నువ్వు కూర్చో. శ్రావణి నీకు మజ్జిగన్నం తెచ్చి ఇక్కడ పెడుతుంది. కదలకు అని ఉమాదేవి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సరళ ఏమీ అనలేక కోపాన్ని నలుచుకుంటూ మళ్లీ కళ్ళు మూసుకుంటుంది. శ్రావణి మాత్రం వంటగదిలోకి వెళ్తుంది. ఏంటి అక్క ఉదయాన్నే ఇలా చేస్తుంది? నిజంగానే చెప్తుందా లేక పని తప్పించుకోవాలని చెప్తుందా?
చూద్దాం అని అనుకుంటూ వంట చేస్తుంది. ఏంటి చెల్లి అంతలా ఆలోచిస్తున్నావు? నా గురించేనా? నా గురించి అయి ఉంటుందిలే. చూసావుగా అత్తను ఎలా బురిడి కొట్టించి పని తప్పించుకున్నాను. ఇదేంటి రోజు ఇలానే చేసి పని మొత్తం నువ్వే చేసేలా చేస్తాను. వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ హోంవర్క్. అక్క, నువ్వు చేసేది తప్పు. ఇంట్లో అందరూ పని కలిసి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది. నీ నీతులాపు. నువ్వంటే పేదింటి నుంచి వచ్చావు. నీకు పని చేయడం తప్పదు గాని నేను నీలా కాదు, గోల్డెన్ స్పూన్తో పుట్టాను. నాకు పని చేయాల్సిన అవసరం లేదు. నీ లిమిట్స్లో నువ్వుండు, మధ్యలో దూరకు. ఇట్స్ మై స్వీట్ వార్నింగ్ అని సరళ అహంకారంతో చెప్పి తన జుట్టుని సవరించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రావణి పాపం తన తోటికోడలన్న మాటలకు బాధపడుతూ ఉంటుంది. అలా రోజు గడిచి రాత్రి సమయమైంది. ఉమాదేవి చిన్న కొడుకు భరత్ భోజనం చేయడానికి కూర్చున్నారు. ఏంటమ్మా వదిన కనిపించడం లేదు, భోజనానికి రాలేదు? మీ వదిన వ్రతంలో ఉంది. ఈ రోజంతా ఈ ఆహారం తీసుకోకూడదు అని మాట్లాడుకుని భోజనం చేస్తారు. అబ్బా, ఈరోజేంటి ఇలా గడిచింది? ఎంచక్క పని తప్పించుకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదామనుకున్నా. కానీ శ్రావణి నా ఆశలపై నీళ్లు పోసింది. అయినా తనొచ్చాక అత్తయ్య కూడా ఆ పని ఈ పని అంటూ నా బుర్ర తింటుంది. అబ్బా, ఆకలి ముక్కలేందే ముద్ద దిగేది కాదు. అలాంటిది ఈరోజు నాతో మజ్జిగనం తినిపించావు. శ్రావణి, చూస్తా నీ సంగతి అని కోపంతో పళ్ళు నూరుతూ చేసేదేమీ లేక పడుకుంటుంది. ఉదయాన్నే నిద్రలేచి యథావిధిగా వంట చేసింది శ్రావణి. సరళ మాత్రం పని తప్పించుకునే ప్రయత్నంలో ఉంది. మధ్యాహ్నం సమయం. శ్రావణి ఉదయం నుండి వంట, గిన్నెలు, ఇల్లు తుడవటం వంటి పనులన్నీ ఒక్కతే చేసి అలసిపోయి ఉంటుంది. సరళ గదిలో కూర్చొని ఫోన్ చూస్తూ అత్తయ్య అడుగుల శబ్దం వినగానే వెంటనే ఫోన్ పక్కన పడేసి, అమ్మో, ఈవిడ మళ్లీ రూంలోకొస్తున్నట్టుంది. ఏంటో ఈ అత్తగారు కోడళ్లను కాసేపు కూడా ప్రశాంతంగా ఫోన్ కూడా చూడనివ్వరు. అయినా నాతో పని చేయించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అయినా నటించక తప్పదు కదా. మొదలుపెట్టి సరళా. మంచం మీద పడుకుని కాలు పట్టుకుని మూలుగుతూ ఉంటుంది. అమ్మో, అబ్బా, చచ్చాను. నా కాలు ఎవరో ఒక రండమ్మా, ప్రాణం పోతుంది. ఏమైంది సరళ? అలా అరుస్తున్నావు? ఏమైంది నీ కాలికి? ఏమని చెప్పను అత్తయ్య గారు. పొద్దున మీరు పూజ గదిలో ఉండగా శ్రావణి ఒక్కతే పనులన్నీ చేస్తోందని నా మనసు ఊరుకోలేదు. అందుకే దేవుడి ఆజ్ఞను కూడా కాదని గబగబా వంటగదిలోకి వెళ్తుంటే ఆ గుమ్మం తగిలి కాలలా బెణికిపోయింది అత్తయ్య. విరిగిందనుకుంటా. అబ్బో! అయ్యో, ఎంత పని జరిగింది? శ్రావణి, ఓ శ్రావణి, త్వరగా రామ్మా. అక్కకు కాలు విరిగినంత పనైంది. ఆహా, అత్తయ్య నమ్మేశారంటే నా నటన అమోఘమన్నమాట. అయితే నాకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అని అనుకుంటూ తనలో తాను మురిసిపోతూ ఉంటుంది. అంతలో అక్కడికి శ్రావణి వస్తూ సరళ ముఖంలో ఉన్న దొంగతనాన్ని గమనించి, ఏమైందక్కా? ఇందాక బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది? ఏమోనమ్మ శ్రావణి, నా గ్రహం అలా ఉంది. నీకు సాయం చేద్దామని వస్తుంటే ఇలా జరిగింది. ఇప్పుడు నేను అడుగు కూడా వేయలేకపోతున్నానే. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే, సరళ, నువ్వు కనీసం 10 రోజులు మంచం దిగకూడదు, లేకపోతే ఆ కాలు శాశ్వతంగా వంకరైపోతుందని చెప్పారు. పాపం, నీకు మళ్ళీ పనులన్నీ భారమైపోతున్నాయి కదా అని నా బాధ. అయ్యో అక్క, మీ కాలు వంకరైతే మా బావగారు తట్టుకోలేరు. మీరు అస్సలు కదలకండి. మీరు మంచం మీదుంటేనే మాకు సంతోషం. బావగారు వచ్చాక మిమ్మల్ని ఇలా చూస్తే మేము ఏం సమాధానం ఇవ్వాలి? అవునమ్మా శ్రావణి, తనకి బాగా నొప్పిగా ఉన్నట్టుంది. నువ్వు కాస్త ఆవ నూనె వేడి చేసి మర్దన చెయ్యమ్మా. అలాగే అత్తయ్యగారు. అయితే అక్కయ్య గారికి కాలు నొప్పి కాబట్టి ఈరోజు పడుకునేటప్పుడు కాలికి ఈ పాత గుడ్డలు గట్టిగా కట్టాలి. అప్పుడే ఆ నొప్పి లాగేస్తుంది. సరే అక్కయ్య, మీకు 10 రోజులు విశ్రాంతి అన్నారు కదా, ఆ 10 రోజులు మీకు వేడి వేడి అన్నం కాకుండా చప్పడి గంజి మాత్రమే ఇస్తాను. ఎందుకంటే కాలు దెబ్బ తగిలినప్పుడు మసాలాలు తింటే వాపు వస్తుందట. ఏంటి, గంజా? శ్రావణి, నాకది పడదు కదమ్మా. అదేంటక్కా, మీ ఆరోగ్యం కంటే నాకేది ముఖ్యం కాదు. అత్తయ్యగారు, డాక్టర్ గారు చెప్పారు కదా, పథ్యం చాలా ముఖ్యమని. అవును సరళ, శ్రావణి చెప్పింది కరెక్టే. నీ కాలు బాగుపడాలంటే నువ్వు గంజె తాగాల్సింది. అక్కా, మీకు ఇంకో సర్ప్రైజ్. రేపు ఉదయం మన ఊర్లో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని పిలిపిస్తాను. ఆయన కాలికి పెద్ద పెద్ద పట్టులు వేస్తారు. ఆ పట్టు వేసినప్పుడు 3 రోజులు కాలు అస్సలు కదపకూడదు. కనీసం ఫోన్ కూడా ముట్టుకోకూడదు. లేకపోతే ఆ వేడికి నరాలు దెబ్బతింటాయట. ఫోన్ కూడానా? వద్దొద్దు, అంత అవసరం లేదు శ్రావణి, మెల్లగా తగ్గుతుందిలే. లేదక్కా, మీకు సేవ చేయడమే నా ధర్మం. అత్తయ్యగారు,
రేపొద్దునే ఆ డాక్టర్ని రమ్మని చెప్పండి. ఈలోపు నేను వెళ్ళి అక్కయ్య గారి కోసం ఒక గిన్నెడు చప్పడి గంజి కాచుకొనొస్తాను. శ్రావణి వెళ్ళిపోగానే సరళ తన కాలిని చూసుకుంటూ, యమ్మా, భక్తి పేరుతో తిండి లేకుండా చేసింది. ఇప్పుడు నొప్పి పేరుతో ఫోన్ కూడా లాగేసుకుంటానంటుంది. దీనికి ఏదో ఒకటి చేయాలి అని రగిలిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సరళ ఇంకా మంచం మీద పడుకొని అమ్మో నా కాలు నొప్పి అంటూ నటిస్తూ అత్తయ్య లేని సమయం చూసి దాచుకున్న బిస్కెట్లు తింటోంది. శ్రావణి వంటగదిలో ఏదో నూరుతూ భయంకరమైన వాసన వచ్చేలా చేస్తోంది. అత్తయ్య ఉమాదేవి, శ్రావణి, ఏంటమ్మా వాసన? ఇల్లంతా ఘాటుగా ఉంది. అత్తయ్యగారు, అక్క కాలు నొప్పి తగ్గడానికి ఒక రహస్య మూలిక వైద్యం చేస్తున్నాను. మా ఊర్లో ఒక ముసలమ్మ చెప్పింది. ఇలాంటి బెణుకు నొప్పులకు నల్లమిరప, అల్లం వెల్లుల్లి, ఆవాలు, పాత చింతపండు కలిపి నూరి కాలికి రాసి పైన వేడివేడి గుడ్డ కట్టాలట. అవునా? మరి నొప్పి తగ్గుతుందా? అబ్బే, తగ్గడమేంటి అత్తయ్యగారు? ఇది రాసిన 5 నిమిషాల్లో లోపలున్న నరాలన్నీ జివ్వుమని లాగేస్తాయి. ఆ మంటకి మనిషికి చెమటలు పట్టేస్తాయి. కానీ ఆ తర్వాత కాలు పరుగు తీస్తుంది. అక్క కోసమే నేనిది కష్టపడి నూరాను. పదండి వెళ్దాం. సరళ గదిలోకి అత్తయ్య శ్రావణి ప్రవేశిస్తారు. శ్రావణి చేతిలో ఒక గిన్నెలో నల్లటి ఘాటైన పేస్టుంది. సరళ ఆ వాసన చూసి కంగారుగా, శ్రావణి, ఏంటమ్మా వాసన? అది నా కాలికి రాస్తావా? వద్దొద్దు, నాకు భయంగా ఉంది. భయం ఎందుకక్కా? మీ కాలు కోసం నేనింత కష్టపడితే వద్దు అంటారా? అత్తయ్యగారు, మీరక్క కాలుని గట్టిగా పట్టుకోండి. నేనీ మందు పూస్తాను. ఇది రాశాక 1 గంట సేపు కాలస్సలు కదపకూడదు. ఒకవేళ కదిపితే చర్మం ఊడిపోతుందట. అవునా? సరళ, కదలకు తల్లి. శ్రావణి, నువ్వు పోయమ్మా. శ్రావణి ఒక స్పూన్తో ఆ ఘాటైన మిశ్రమాన్ని సరళ కాలికి రాయబోతుంది. ఆ మిరపపొడి ఘాటు ముక్కుకు తగలగానే సరళకు ప్రాణం పోయినంత పనవుతుంది. అక్కా, రెడీనా? ఇదిగో పూస్తున్నాను అంటూ గట్టిగా కాలు పట్టుకోబోతుంది. సరళ తట్టుకోలేక, అమ్మో, వద్దు వద్దు, మంట! నా కాలు కాలిపోతుంది. శ్రావణి, వదిలేయ్. సరళ, ఊరుకో, తగ్గాలి కదా అని అత్తయ్య అనటంతో సరళ ఒక్క ఉదుటున మంచం మీద నుండి దూకి గది బయటకు గాలి వేగంతో పరిగెత్తుతుంది. నాకేం నొప్పి లేదు అత్తయ్యగారు. నా కాలు బాగుంది. ఆ మందు నా దగ్గరకు తీసుకురాగండి బాబోయ్. సరళ అలా పరిగెత్తడం చూసి అత్తయ్య నోరెళ్లబెడుతుంది. శ్రావణి మాత్రం గిన్నె పక్కన పెట్టి నవ్వుకుంటుంది. సరళ, ఆగు. ఇక్కడికి రా. ఇప్పుడే కదా కాలు విరిగిందన్నావు, కుంటుతున్నావు. ఇప్పుడేంటి పరుగు పందెం ఆటగాళ్ల పరిగెడుతున్నావు? సరళ దొరికిపోయి నీళ్లు నములుతూ, అది అది అత్తయ్యగారు, శ్రావణి మందు చూసి భయమేసి దేవుడు శక్తినిచ్చాడు, అందుకే అలా అని అనటంతో శ్రావణి నవ్వుతూ, అవునా అక్క? అయితే మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పండి. కానీ ఈసారి మౌనవ్రతం వద్దులేండి. ఎందుకంటే నేనిప్పుడే మీ అందరికీ ఇష్టమైన బిర్యానీ వండుతున్నాను. చాలు చాలు నీ వేషాలు. భక్తి పేరుతో ఒకసారి, నొప్పి పేరుతో ఒకసారి ఈ చిన్నదాన్ని ఇన్నాళ్లు మోసం చేసావు కదా. తన తెలివితేటలతో నీ బండారం బయటపెట్టిందిప్పుడు. ఇక నుండి ఇంట్లో పనులన్నీ ఇద్దరూ సమానంగా చేయాలి. లేకపోతే శ్రావణి ఆ నల్లమందు మళ్ళీ తయారు చేస్తుంది. జాగ్రత్త. సరళ బుద్ధి తెచ్చుకొని, క్షమించండి అత్తయ్యగారు. శ్రావణి, నన్ను క్షమించు. ఆ తరువాత ఉమాదేవి తన రూంకి వెళ్తుంది. ఏంటి, బాగా మండుతున్నట్టుంది? నాకైతే ఎక్కడో కాలుతున్న వాసనొస్తుంది. నాతో పెట్టుకోకు, ఇలాంటివి చాలానే చూసా అని శ్రావణి కాస్త వెటకారంగా సరళను వెక్కిరిస్తూ ఉంటుంది. శ్రావణి వెటకారానికి సరళ ఒళ్ళు రగిలిపోతుంది. మనసులో, దీని తెలివితేటలు అత్తయ్య దగ్గర బాగానే పారాయి. కానీ నన్ను ఇంతలా ఆడిస్తావా? నీకసలైన సినిమా ముందుంది శ్రావణి అని కసిగా అనుకుంటుంది. తర్వాతి వారం రోజులు సరళ చాలా బుద్ధిమంతురాల్లా నటించసాగింది. శ్రావణితో కలిసి పనిచేస్తోంది. అత్తయ్య చెప్పినట్టు వింటోంది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఒకరోజు ఉమాదేవికి తన దూరపు చుట్టాల ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉందని ఆహ్వానమొచ్చింది. అమ్మా సరళ, శ్రావణి, ఒకసారి ఇలా రండమ్మా అంటూ ఉమాదేవి కోడళ్ళిద్దర్నీ పిలుస్తుంది. ఏంటత్తయ్యగారు అంటూ సరళ ఇంకా శ్రావణి ఇద్దరూ వచ్చారు. సరళ, నీకు తెలుసు కదా, మన దగ్గరి బంధువు ప్రియా ఇండస్ట్రీస్ ఓనర్ శరత్ అంకుల్ వాళ్ళింట్లో ఫంక్షన్. పెద్దోడు లేడు, చిన్నోడికి ఆఫీస్ పనుందట. కాబట్టి మనమే వెళ్ళాలి. ఫంక్షన్ ఎప్పుడత్తయ్యా అని సరళ ఆతృతగా అడుగుతుంది. ఎందుకంటే ఆమె తన స్టేటస్ని చూపించుకోవడానికి ఫంక్షన్స్ అన్నా పార్టీలన్నా ముందుంటుంది. అంటే
ఎప్పుడో తెలిస్తే నేను షాపింగ్ చేసి మంచి శారీ ఇంకా జ్యువెలరీ తెచ్చుకోవడానికి. అక్కడికి వచ్చే వాళ్ళందరూ రిచ్. సో వాళ్ళ ముందు నేను తక్కువగా కనిపిస్తే మళ్ళీ మీ పరువే పోతుంది కదా అత్తయ్య. అందుకే ఎప్పుడో చెప్తే నేను షాపింగ్ చేయడానికి వెళ్తాను. అబ్బా సరళ, ఎప్పుడూ చీరలు నగలేనా? నీకు ఇంకేం పట్టదు కదా. అయినా ఇంటి పనంటే లేనిపోని నాటకాలన్నీ ఆడతావు. ఫంక్షన్స్ అంటే మాత్రం షాపింగ్ చేయడానికి ముందుంటావు. అదేంటత్తయ్య అలా అంటారు? నేనేదో మీ డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు. అయినా మా నాన్నగారు నా పెళ్లికి ఏమిచ్చారో మర్చిపోయారా? నేనేమీ ఖాళీ చేతులతో ఇంటికి రాలేదు. అయినా మీకు నాకంటే పరాయి వాళ్ళు ఎక్కువయ్యారు కదా. సరళ, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఆడపిల్ల ఒక్కసారి అత్తింట్లో అడుగు పెట్టాక ఇదే నీ ఇల్లు. ఇక్కడ ఏం తింటారో అదే తినాలి. ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇప్పుడు మీరిద్దరూ ఈ ఇంటి కోడళ్ళు. ఇక్కడ మీ ఇద్దరికీ సమానమైన హక్కుంటుంది. ఎవరూ తక్కువ కాదు, ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకో. సరళ అత్తయ్యన్న మాటలకు అవమానంగా ఫీలై అక్కడ్నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది. ఫంక్షన్ రోజు రానే వచ్చింది. అందరూ రెడీ అయి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రావణి అందంగా ముస్తాబైంది. సరళ మాత్రం చాలా ఖరీదైన పట్టుచీర, భారీ నగలు వేసుకుని అద్దం ముందు నిలబడి మురిసిపోతుంది. సరళ మొహంలో ఒక క్రూరమైన నవ్వుతో, శ్రావణి, రెడీ అయ్యావా? ఇవాళ మా నాన్నగారికి అత్యంత సన్నిహితులైన వాళ్ల ఇంట్లో ఫంక్షన్. కరీంనగర్లోని టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ వస్తారు. అక్కడ మన స్థాయికి తగ్గట్టుండాలి అంటూ తన నగలు సర్దుకుంటూ అంటుంది. అవునక్క, అత్తయ్యగారు చెప్పారు. నేను కూడా రెడీ అయ్యాను. ఈ చీర ఎక్కడో చూసినట్టుంది. అయినా ఇదేం వేసుకోకున్నా సింపుల్గా రెడీ అయినా అందంగా కనిపిస్తుంది. అయినా మన అందం ముందు ఇదెంత? నేనంటే చదువుకున్నాను, పైగా గొప్ప కుటుంబం నుంచి వచ్చాను. నా ముందు ఇది పని మనిషిలానే కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ మురిసిపోతూ తన చీరా నగలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఉమాదేవి వచ్చి, రెడీ అయ్యారా? వెళ్దాం పదండి, ఇప్పటికే లేటైంది అని అందరూ ఫంక్షన్కి బయలుదేరారు. ఫంక్షన్లో అక్కడ సరళ పుట్టింటి తరపు వాళ్ళు, స్నేహితులు చాలామందే వచ్చారు. సరళ అందరికీ తన నగలను, తన హోదాను గొప్పగా చెప్పుకుంటోంది. శ్రావణి మాత్రం అందరితో మర్యాదగా మాట్లాడుతోంది. అంతలో సరళ చూసి ఈర్ష్యతో అందరూ ఉన్న చోట శ్రావణిని తక్కువ చేసి చూపించాలని నిర్ణయించుకుంది. సరళ బిగ్గరగా అందరూ వినేలా, అయ్యో శ్రావణి, ఏంటి చీర? ఇలాంటి ఫంక్షన్కి వచ్చేటప్పుడు కనీసం నన్ను అడగాల్సింది కదా. నా పాత చీర ఏదైనా ఉంటే ఇచ్చేదాన్ని. పాపం, నీకు ఇలాంటి హోదా ఉన్న చోట ఎలా ఉండాలో తెలియదు కదా. నువ్వొక పేరింటి నుండి వచ్చావు కదా. పాపంలే, నీకు తెలిసుండదు అని అంది. అక్కడున్న వాళ్లంతా శ్రావణి వైపు చూశారు. శ్రావణికి ఒక్కసారిగా అవమానంగా అనిపించింది. అందరి చూపులు ఆమెను వెక్కిరిస్తున్నట్టుగా అనిపించి తలదించుకుంది. సరళ, ఏంటా మాటలు? శ్రావణి కట్టుకుంది నేను నా పురిట్లో కొన్న చీర. అది చాలా విలువైంది. సరళ వెటకారంగా నవ్వుతూ, విలువైందే అత్తయ్యగారు, కానీ మన స్థాయికి తగ్గట్టు లేదు కదా. చూడు శ్రావణి, ఇక్కడున్న వాళ్లంతా నా నగలను ఎలా చూస్తున్నారు. నువ్వేమో ఈ సాదాసీదా గొలుసు వేసుకుని వచ్చావు. పనివాళ్లకి, యజమానులకి తేడా ఉండాలి కదా. శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని వెంటనే తనని తాను సంభాళించుకుంది. అక్కా, నగలు మనిషి అందాన్ని పెంచుతాయేమో కాని మనిషి సంస్కారాన్ని కాదు. అత్తయ్యగారు నాకిచ్చిన ప్రేమ, గౌరవం ముందు ఈ నగలు చాలా చిన్నవి. నీతులాపు శ్రావణి, ఇక్కడ అందరి ముందు నిన్ను పరిచయం చేయాలంటేనే నాకిబ్బందిగా ఉంది. మా తోటి కోడలు వంటగదిలో పని బాగా చేస్తుందని చెప్పనా, లేక మా ఇంట్లో గిన్నెలు బాగా తోముతుందని చెప్పనా? అని గట్టిగా నవ్వింది. అక్కడున్న సరళ స్నేహితురాళ్లు ఒకరు అందుకొని, అవును సరళ, ఈమె నీ పక్కనుంటే నీ రేంజ్ తగ్గిపోతుంది. బహుశా మీ ఇంట్లో పని మనిషి అనుకుంటారేమో అని ఎగతాళి చేసింది. సరళ గర్వంతో విర్రవీగుతూ శ్రావణి వైపు చూసి, వినబడదా శ్రావణి? వెళ్ళి ఆ మూలన కూర్చో. ఇక్కడ పెద్ద మనుషుల మధ్య నీకు చోటు లేదు అని అందరి ముందు శ్రావణిని వెనక్కి నెట్టేసింది. శ్రావణి మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని ఉమాదేవికి మాత్రం సరళ ప్రవర్తన మీద తీవ్రమైన ఆగ్రహం కలిగింది. అప్పుడు ఉమాదేవి తన మనసులో, సరళ, నీ అహంకారం హద్దులు దాటుతోంది. నలుగురిలో నా చిన్న కోడల్ని అవమానిస్తావా? ఇప్పుడు నీకు అసలైన శాస్త్రి జరుగుతుంది చూడు. అంతలో ఫంక్షన్లో ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. ఆ ఇంటి యజమాని, కరీంనగర్లో పెద్ద వ్యాపారవేత్త అయిన శరత్ గారు స్టేజ్ మీదకొచ్చారు. ఇవాళ మన మధ్య ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆమె ఎవరో కాదు, మా ఊరి స్కూల్కి పేద పిల్లల చదువులకి భారీ విరాళం ఇచ్చిన దాత మన ఉమాదేవి గారి కోడలు శ్రావణి గారు. అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా సరళ నోరు వెళ్లబెట్టింది. ఏంటి, ఇది డొనేషన్ ఇచ్చిందా? నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బా, బుర్ర హీటెక్కుతుంది అని అనుకుంటూ
అయోమయపు ఆలోచనలు చేస్తూ ఉంది సరళ. శ్రావణికి తన పుట్టింటి నుండి వచ్చిన కొద్దిపాటి ఆస్తిని అత్తయ్య ప్రోత్సాహంతో సామాజిక సేవకు ఉపయోగిస్తుంది. ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, ఒక్క ఉమాదేవికి తప్ప. శరత్ గారు శ్రావణిని స్టేజ్ మీదకు పిలిచి గౌరవించారు. అక్కడున్న గొప్ప గొప్ప వాళ్లంతా శ్రావణి దగ్గరకొచ్చి అభినందిస్తుంటే సరళ మాత్రం అవమానంతో తలదించుకుంది. శ్రావణి సరళ దగ్గరకొచ్చి మెల్లగా, అక్క, గోల్డెన్ స్పూన్తో పుట్టడం ముఖ్యం కాదు, ఆ స్పూన్తో ఎంతమందికి అన్నం పెట్టామన్నదే ముఖ్యం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పని మనిషి ఎవరు, యజమానెవరో అందరికీ అర్థమైంది కదా? సరళ కోపంతో అవమానంతో అక్కడ్నుండి అడుగుతీయలేక నిలబడిపోయింది. శ్రావణి చిరునవ్వుతో ముందుకు సాగింది. ఫంక్షన్ నుండొచ్చాక సరళ ముఖం మాడిపోయింది. అందరి ముందు శ్రావణికి వచ్చిన గౌరవం, తనకి జరిగిన అవమానం ఆమె మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి. హాల్లో భరత్ సోఫాలో కూర్చొని సీరియస్గా సరళ వైపు చూస్తుంటాడు. ఏంటి వదిన గారు, ఫంక్షన్లో ఏదో పెద్ద హంగామా జరిగిందట? శ్రావణిని అందరి ముందు అంత మాట అన్నారట కదా? సరళ కోపంగా, అవును అన్నాను. తన స్థాయికి మించి ప్రవర్తిస్తుంటే చెప్పక తప్పుతుందా? అసలు తన దగ్గర అంత డబ్బెక్కడిది? అత్తయ్యగారే తెలియకుండా ఇస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. అందుకు భరత్ నవ్వుతూ, వదినా, నీకింకా విషయం అర్థం కాలేదు. శ్రావణి తన పుట్టింటి నుండి వచ్చిన కొద్దిపాటి పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుని తన స్వార్థం కోసం వాడుకోలేదు. నీలాగా నగలు పట్టుచీరలు కొనలేదు. ఆ డబ్బుతో ఒక ట్రస్ట్ పెట్టి పేద పిల్లల్ని చదివిస్తోంది. అది తన సంస్కారం. నాకు ఆ నీతులు చెప్పకు భరత్. డబ్బంటే నా దగ్గరుంది. మా నాన్నగారు పంపిన నగలు చాలా ఉన్నాయి నాకు. మరి నీ భార్యకు పుట్టింటి నుండి అంత డబ్బొచ్చిందా? నీకున్నంత లేకపోయినా అవతల వారికి సహాయం చేయాలనే గొప్ప మనసుంది. ఆయన డబ్బు ఉండటం వేరు, మనుషులను గౌరవించటం వేరు వదినా. నువ్వు శ్రావణిని పని మనిషి అన్నావట కదా? నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో ఒక అలుపు లేకుండా అందరికీ సేవ చేస్తున్న శ్రావణి కంటే గొప్ప యజమాని ఎవ్వరూ లేరు. అందరికీ ఒక అమ్మలా వంట చేసి పెడుతుంది. ఇంట్లో ప్రతి పని నా భార్య చేస్తుంది. అంటే ఈ ఇంట్లో మొదటి స్థానం శ్రావణిదే కదా? ఇప్పటికైనా నీ అహంకారం తగ్గించుకోకపోతే రేపు ఏదో ఒక రోజు నిన్ను మా అమ్మే ఇంటి నుండి బయటకు పంపిస్తుంది. గుర్తుపెట్టుకోవదినా. సరళ విననట్టుగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. కాని ఆమె మనసులో ఇంకా ఏదో ప్లాన్ నడుస్తూనే ఉంది. ఫంక్షన్ ముగిసిన తర్వాత రోజు ఉదయం సరళ ఫంక్షన్లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. శ్రావణికి వచ్చిన పేరు చూసి లోలోపల రగిలిపోతూ తన గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. సరిగ్గా అప్పుడే ఉమాదేవి ఒక పాత బీరువా తాళం చెవి తీసుకుని శ్రావణి గదిలోకి వెళ్లడం సరళ కంట పడుతుంది. సరళ తన మనసులో, అత్తయ్యగారు శ్రావణి గదిలోకి అంత రహస్యంగా వెళ్తున్నారేంటి? ఖచ్చితంగా మాకు తెలియకుండా ఏదో పెద్ద మొత్తమే ఆమెకు ముట్ట చెబుతున్నారు. అందుకే ఆ పిల్ల అంత దాన ధర్మాలు చేస్తుంది. ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి అని నిశ్శబ్దంగా వెనకాలే వెళ్తుంది. గది బయట నుండి లోపల జరుగుతుంది గమనిస్తుంది. ఉమాదేవి ఒక పాత పెట్టె తీసి అందులో ఉన్న తన అత్తగారి కాలం నాటి రాణిహారం శ్రావణికి ఇస్తూ ఉంటుంది. శ్రావణి, ఇది ఈ ఇంటి వారసత్వపు నగ. ఇది పెట్టుకోవడానికి అన్ని అర్హతలు నీకున్నాయి. ఆ సరళకిస్తే దాన్ని కేవలం తన అంతస్తుని ప్రదర్శించుకోవడానికి వాడుకుంటుంది తప్ప దాని విలువ తెలియదు. కాని నువ్వలా కాదు. వద్దత్తయ్యగారు, అక్కయ్య చూస్తే చాలా బాధపడుతుంది. ఇప్పటికే తను నా మీద కోపంగా ఉంది. ఈ నగ కూడా నాకే ఇస్తే ఇంక తను నన్ను భరించలేదు. దయచేసి ఇది మీ దగ్గరే ఉంచండి. బయట నిలబడిన సరళకి ఈ మాటలు విన్నాక కోపం నశాళానికంటుతుంది. నా హక్కుగా రావాల్సిన నగను ఈ పిల్లకిస్తారా? చూడు శ్రావణి, నీ వంటతో నీ మాటలతో అందర్నీ బుట్టలు వేసుకున్నావు. కానీ రేపు నా పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు నీ అసలు రంగు బయట పెడతాను అని పగతో అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. విందు రోజు రానే వచ్చింది. సరళ వంటగదిని తన ఆధీనంలోకి తీసుకుంది. శ్రావణిని కేవలం కూరగాయలు కోయడానికే పరిమితం చేసింది. అయితే సరళకి ఒక భయం పట్టుకుంది. ఒకవేళ శ్రావణి మళ్లీ ఏదో ఒక వంట చేసి అందరి మెప్పు పొందుతుందేమో అని. అందుకే శ్రావణి కోసిపట్టిన కూరగాయల్లో సరళ కావాలని ఎక్కువగా ఉప్పు, చింతపండు రసం కలిపేస్తుంది. ఆ తర్వాత శ్రావణి చేసే వంటలు అస్సలు తినలేనంత దారుణంగా తయారవ్వాలని ఆమె ప్లాన్. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సరళ అతి ఉత్సాహంతో తను చేస్తున్న వంటల్లో కూడా మసాలాలు, ఉప్పు తికమకగా వేసేస్తుంది. శ్రావణి గమనించి హెచ్చరించినా సరళ వినదు. అతిథులు వచ్చి కూర్చున్నప్పుడు సరళ గర్వంగా వడ్డించిన వంటలు నోట్లో పెట్టుకోగానే, ఛీ, ఏంటిది సరళ, నీకు వంట రాకపోతే మమ్మల్ని పిలిచి ఎందుకిలా అవమానిస్తున్నావు అని వచ్చిన తన స్నేహితురాలు అంటుంది. సరళ బిత్తరపోతుంది.
అప్పుడు శ్రావణి తను ముందుగానే సిద్ధం చేసిన పదార్థాలను వడ్డిస్తుంది. శ్రావణి వండినవి తిన్న తర్వాత అందరూ ఆమెని పొగడటం చూసి సరళ తట్టుకోలేక, అత్తయ్యగారు, ఇది తన కుట్ర, నా వంట చెడగొట్టి తను గొప్ప పేరు తెచ్చుకోవాలని చూసింది అని అరుస్తుంది. ఉమాదేవి గట్టిగా, ఆపు సరళ. వంటగదిలో నువ్వు గిన్నెలు మారుస్తున్నప్పుడు, ఉప్పు కలుపుతున్నప్పుడు నేను చూశాను. నువ్వు శ్రావణి వంట చెడగొట్టాలని చూశావు. కాని శ్రావణి మాత్రం నీ పరువు పోకూడదని తన వంటని జాగ్రత్తగా మళ్లీ సరిచేసింది. నువ్వు కలిపిన ఉప్పుని తీసేసి దానికి తగ్గట్టుగా రుచిని మార్చింది. నీ అహంకారం నిన్ను గుడ్డిదాన్ని చేసింది. కాని శ్రావణి మంచితనం ఈ ఇంటి పరువుని కాపాడింది. ఆ మాటలతో సరళకి తల ఎత్తుకోలేనంత అవమానంగా అనిపిస్తుంది. తను ఎవర్నైతే తక్కువ చేయాలనుకుందో ఆవిడే తనను కాపాడిందని అర్థం చేసుకుంటుంది. ఈ సంఘటన తర్వాత సరళ తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంటే శ్రావణి వెళ్లి ఆమె భుజం మీద చేయి వేస్తుంది. అక్కా, నగలు పోతే కొనుక్కోవచ్చు, కాని మనసు విరిగిపోతే అతికించటం కష్టం. మనం ఒకే ఇంటి కోడళ్ళం. నాకు నువ్వు తోడుగా ఉండాలి కాని శత్రువులా కాదు. అక్కా, ఒకటి చెప్పనా? తోడబుట్టిన వాళ్లతో మనం జీవితాంతం కలిసుండలేము కాని తోటి కోడళ్లుగా మనం కాటికి పోయే వరకు కలిసే ఉండాలి. అలాంటప్పుడు మన మధ్య ఈ కోపాలు, ఈర్షలు ఎందుకు? ఒక కడుపున పుట్టకపోయినా ఒకింటి కోడళ్ళం, తోబుట్టువుల్లా కలిసే ఉందాం అంటూ శ్రావణి తన మాటలతో సరళకు జ్ఞానోదయం కలిగించింది. నన్ను క్షమించు శ్రావణి. ఇన్నాళ్ళు డబ్బుందన్న పొగరుతో నిన్ను చాలా అవమానించాను, బాధ పెట్టాను. కాని నువ్వు మాత్రం మన ఇంటి పరువు ఇంకా పెంచావు. నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అని ఏడుస్తూ శ్రావణిని హత్తుకుంటుంది. ఈ తరం కోడళ్ళు స్థాయి అంతస్తులంటూ తోడికోడళ్లే తోడేళ్లలా మారి ఒకరికొకరు కించపరుచుకుంటున్నారు. మనం కలిసుంటేనే మన తర్వాత తరాలు కూడా కలిసుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.